చిన్ని అనే ఒక చిన్న పిట్ట ఉండేది. అది వయసు పెరిగినా రూపంలో మాత్రం చాలా చిన్నగా ఉండేది. దాని రూపాన్ని చూసి అడవిలోని మిగతా పక్షులన్నీ ఎగతాళి చేసేవి. దాన్ని తమ ఆటల్లోకి రానిచ్చేవి కావు. ఎవరూ దానితో స్నేహం కూడా చేసేవారు కాదు. దాంతో చిన్ని రోజూ ఒంటరిగా ఉంటూ చాలా బాధపడేది. ఒకరోజు చిన్ని బాధతో ఆలోచిస్తూ వేరే అడవికి వెళ్ళింది. అక్కడైనా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశపడింది. కాని అక్కడ ఉన్న పక్షులు కూడా దాన్ని తిట్టి పంపించేశాయి. దాంతో చిన్ని మనసు విరిగిపోయి ఏడుస్తూ ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. ఎందుకు నాతో ఎవరూ స్నేహం చేయడం లేదు? చిన్నగా ఉండడం నా తప్పా? నేను కూడా ఒక పక్షినే కదా? నన్ను ఎందుకు అందరూ ఇలా చూస్తున్నారు? అని రోదించింది. చిన్ని ఏడుస్తుండగా ఆ దారిన వెళుతున్న బంటీ అనే ఒక మంచి పక్షి దాన్ని చూసింది. చిన్ని దగ్గరకు వచ్చి ప్రేమగా, ఎందుకు ఏడుస్తున్నావు చిన్నీ? అని అడిగింది. చిన్ని కళ్ళు త్వాడుకుంటూ, నా రూపం చిన్నగా ఉందని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాతో ఎవరూ స్నేహం చేయడం లేదు అని తన బాధను చెప్పుకుంది. ఆ మాటలు విన్న బంటి నవ్వుతూ, అయ్యో, దానికి ఎందుకు బాధపడటం? నువ్వు చిన్నగా ఉంటే ఏమైంది? రూపం కంటే మంచి మనసు ముఖ్యం. ఇప్పటినుంచి నీకు నేను ఉన్నాను. మనమిద్దరం మంచి స్నేహితులం అని ధైర్యం చెప్పింది. ఆ రోజునుంచి చిన్ని, బంటి కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాయి. చిన్నికి ఒక నిజమైన స్నేహితుడు దొరికాడు. నీతి, మోరల్: రూపం కాదు, మంచి మనసే ముఖ్యం. నిజమైన స్నేహం మన లోపాలను కాకుండా మన మనసును అర్థం చేసుకుంటుంది.